విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గ్వారా రైలు ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే గూడ్స్ ఇక్కడ ఉన్నటువంటి రాయపూర్ టు వైపు కాకినాడ వైపు వెళ్తున్నటువంటి ఏదైతే అప్లైన్ ఉందో అప్లైన్లో వెళ్తున్నటువంటి బండి అయితే యాక్సిడెంట్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగినటువంటి స్థలంలో మనం ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నాం. మనం అయితే చూడొచ్చు. పూర్తిగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఆ పట్టాలతో పాటు పూర్తిగా 2 బోగీలు కూడా పూర్తిగా పక్కకి ఒరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి సరుకు కూడా అంతా కూడా రైస్ అనేది మాత్రం ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ రైస్ చూసుకుంటే సుమారుగా అక్కడి నుంచి ఏదైతే రాయపూర్ నుంచి వైపు ఉన్న కాకినాడ వరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది ఈ క్రమంలోనే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లంతో పూర్తిగా ఇక్కడ పట్టలు కూడా పైకి లేకుండా పరిస్థితి కనిపించింది. పూర్తిగా చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను విధ్వంసంగా జరిగినటువంటి పరిస్థితి మాకు కనిపించింది. ఒకవైపు చూసుకుంటే ఇదంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఉన్నటువంటి ట్రాక్ పూర్తిగా పైకి లేచిపోయి 2 ట్రాక్లు అయితే పూర్తిగా పైకి లేచిపోయి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అప్ లైన్, డౌన్ లైన్, మిడిల్ లైన్ ఇక్కడైతే 3 లైన్లు అయితే ఉంటాయి. ఈ 3 లైన్లు కూడా పూర్తిగా లేచిపడిపోయింది. ఏదైతే దీనికి సంబంధించిన డౌన్ లైన్ ఏదైతే ఓన్లీ డౌన్ లైన్ ఒకటే ప్రస్తుతం అయితే ప్రూఫ్ చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. డిఆర్ఎం కూడా ఈ యొక్క స్థలానికి అయితే చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి అయితే మాత్రం ఇక్కడ నుంచి వచ్చినటువంటి అధికారులు అంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి వెంటనే పునరుద్ధరణ చర్యలు కూడా వెంటనే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.